అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. గ్లాసున్నర నీళ్ళు పోసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు ఉప్పు, ఎండుమిర్చి పొడి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరిగించుకొని ఉప్మా రవ్వ గ్లాస్ వేసుకుంటున్నానండి. గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను కాబట్టి గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికిన తర్వాత ఉండలు లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా చేతికి తడి చేసుకొని ఇలా తీసుకొని ముద్దలాగా చేసుకొని ఇట్లా వడలాగా చేసుకోవాలండి. ఇలా వడలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను. ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఇట్లా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు తిప్పుకొని వేసుకోవాలి. అలా రెండు వైపులు ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా చూసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ పట్టిద్దండి. ఈ ఉప్మా రవ్వతో వడలు కొబ్బరి చట్నీలో కానీ పల్లీ చట్నీలో కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి.